జై శ్రీమన్నారాయణ. జట్ వాళ్ళు శ్రీ రాములవారి కళ్యాణం మెల్బోర్న్‌లో ఎలా చేస్తున్నారో లాస్ట్ వీడియోలో చూసారు కదా! చూడకపోతే ఒకవేళ లింక్ కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది చూడండి. ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది. జట్ వాళ్ళు శ్రీ రాములవారి కళ్యాణాన్ని వెస్ట్ గేట్ స్పోర్ట్స్ సెంటర్ ఆల్టోనాలో నిర్వహించారు. ఈ రాములవారి కళ్యాణాన్ని చూడడానికి చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో, అసలు మొత్తం నిండిపోయింది హాల్ అంతా. మన హిందూ సాంప్రదాయంలో ఈ శ్రీ సీతారాముల కళ్యాణం చూసినా విన్నా సకల శుభాలు కలుగుతాయని చెప్పి భక్తులు నమ్ముతారు కదా. అంతేకాకుండా సీతారాముల కళ్యాణం కేవలం ఇద్దరి వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది లోకరక్షణ కోసం జరిగిన ఒక దివ్య కార్యం అని చెప్తూ ఉంటారు. ఈ కళ్యాణం భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగానికి ఇంకా ధర్మానికి నిలువటద్దమని అంటూ ఉంటారు. ఇదిగోండి కళ్యాణం అయిపోయింది, తర్వాత తలంబ్రాల వేడుక జరుగుతుంది. వీళ్ళు జట్ వాలంటీర్స్ అనమాట. ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కొన్ని మంత్స్ నుంచి వీళ్ళు ఎంతో కష్టపడి ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేశారు. ఇవన్నీ కూడా కొన్ని డిఫరెంట్ స్టాల్స్ అనమాట. జెట్ సిటీ స్టాల్ పెట్టారు. జెట్ సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ వేడుక ఈవెంట్స్ వాళ్ళు డిస్ప్లే చేశారనమాట. ఇది బర్త్డే పార్టీస్, మ్యారేజ్, ఎటువంటి ఈవెంట్ అయినా సరే వాళ్ళు బాగా డెకరేట్ చేస్తారు ఆ ఈవెంట్కి తగ్గట్టు. రాములవారి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది కదా మామూలుగా భద్రాచలంలో. ఎందుకు అలా మధ్యాహ్నం జరుగుతుంది అంటే, రాముడు 12 గంటలకు జన్మించాడు. అంతేకాకుండా అదే సమయంలో సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు కదా. సో రాముడు సూర్యవంశపు రాజు కావడంతో తన వంశకర్త సాక్షిగా ఈ వివాహం జరుగుతుందని అంటారు. భద్రాచలంలో కళ్యాణం చేసేటప్పుడు భక్తరామదాస్ చేయించిన నగల్ని ఇప్పటికీ కూడా కళ్యాణం రోజున స్వామివారికి అమ్మవారికి అలంకరిస్తారంట. కళ్యాణం అయ్యాక ఇచ్చే తలంబ్రాల కోసం భక్తులందరూ ఎదురు చూస్తారు. ఎందుకంటే అవి ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందంటారు. ఇక్కడ ప్లే ఏరియా ఉందన్నమాట. సో పిల్లలందరూ కూడా ఆ ప్లే ఏరియాలో ఆడుకుంటున్నారు. స్లైడ్స్, బాల్ పిట్ అన్నీ ఉన్నాయి ఈ ప్లే ఏరియాలో. శ్రీ సీతారాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా జట్ వాళ్ళు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఫైనల్గా రాముల వారి కళ్యాణాన్ని జట్ వాళ్ళు ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేశారు. ఇట్లాంటి ఈవెంట్స్ జట్ వాళ్ళు ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.